కంట్రోల్ సి ప్రొడ్యూసర్ ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆయన మాటలు ఇప్పుడు విందాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సభకు నమస్సుమాంజలి. ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన పిల్లలకి, పెద్దలకి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్ అందరికీ నా హార్ట్లీ వెల్కమ్ చెప్తూ, తర్వాత ఈ ఫంక్షను ఇంత బాగా జరగటానికి ఆర్గనైజ్ చేసిన యంగ్ టీమ్ యువ శ్రవణ్ గారు అండ్ దీన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్న ఎక్స్ప్రెస్ టీవీ, ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకి కూడా, అన్నిటికంటే ముఖ్యంగా మీడియా సోదరులు, దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఇక ఈ మూవీకి వస్తే నేను బ్యానర్ గురించి ఒక 2 minutes మాట్లాడతానండి. ఎందుకంటే దిస్ ఈజ్ అ ఇన్నోవేటివ్ బ్యానర్. వీ హ్యావ్ పుట్ అ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ బిహైండ్ దిస్ బ్యానర్. ఈ బ్యానర్ రెగ్యులర్గా కాకుండా జనరల్గా మన సినిమా బ్యానర్ చూస్తుంటాము, దేవుడి పేర్లు, వాళ్ళ అబ్బాయి అమ్మాయి పేర్లు, ఇట్లా ఉంటుంది. బట్ ఎందుకు ఈ సెకండ్ ఇండిపెండెన్స్ టాకీస్, ఎందుకు సెకండ్ ఇండిపెండెన్స్ ఎందుకు పెట్టారు? ఈ బ్యానర్ ఉద్దేశం ఏంటి? మనకి ఓన్లీ ఒక ఇండిపెండెన్స్ ఉందని అందరికీ తెలుసు. ఇది నేను రిజిస్టర్ చేసేటప్పుడు నాకు ఫిల్మ్ నగర్లో వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్ రైజ్ చేశారు, వాట్ ఈజ్ సెకండ్ ఇండిపెండెన్స్ అంటే నేను చెప్పాను, సార్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్, ఆడియో ఫంక్షన్లో నేను చెప్తాను. ఇఫ్ ద పీపుల్ ఆర్ హియర్ ప్లీజ్ లిసన్ టు దిస్. మీరు ఏవి చూశారు, తర్వాత ఆ బ్యానర్ యొక్క విజువల్స్ చూశారు. మెయిన్లీ దేర్ ఆర్ 5 ఎలిమెంట్స్ అండి మేము టార్గెట్ చేస్తుంది. 5 ఎలిమెంట్స్ ఉన్న ఈ బ్యానర్ గురించి చెప్పాలంటే 0% క్రైమ్, 100% లిటరసీ, 100% education, safety, 100% safety for women or all citizens of India, అందరికీ. 5th one is a సూపర్ పవర్. వీటన్నిటిని మనం సాధిస్తే మన కంట్రీ కూడా సూపర్ పవర్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం చేయగలిగితే డెఫినెట్గా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ బ్రెయిన్స్. ఇప్పుడు మీరు ఈ మధ్య న్యూస్లో చూస్తుంటారు, మన తెలుగు వాళ్ళు ఒక సత్యానాదిల దగ్గర నుంచి మొన్న గూగుల్ CEO కూడా. సో వీఆర్ ఆల్ ఇండియన్స్ ఎక్కడెక్కడో వెళ్ళి దే ఆర్ రూలింగ్ ద కంట్రీ, టెక్నాలజీ. సో వై నాట్ ఓన్లీ వీఆర్ ల్యాగింగ్. ఈ కొన్ని చిన్న మనం చెప్పుకున్నట్లుగా 2-3 విషయాల్లో మనం ల్యాగింగ్ ఉన్నామండి. దట్ ఈజ్ వై వీ హ్యావ్ టు గెట్ ఎ ఫ్రీడమ్ ఫ్రమ్ ఇండియా. మన నుంచి మనకే ఫ్రీడమ్ తెచ్చుకోవాలండి. ఇవన్నిటి నుంచి మనకు ఫ్రీడమ్ అంటే ఈ అన్ని ఎలిమెంట్స్ నుంచి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి మనం ఫ్రీడమ్ తెచ్చుకోవాలి. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఏ నేషన్ రీబోర్న్. ఇవన్నీ వచ్చి ఒక 20-25 years తర్వాత నెక్స్ట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియకుండా ఇట్స్ అ ఫ్రీ కంట్రీ. మనం డిఫైన్ చేసిన ఎన్ని ఉన్నాయి అంటే అవర్ కంట్రీ విల్ బికమ్ ఎ సూపర్ పవర్. అది మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అది హోప్ మీకు నచ్చి ఉంటే మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మూవీకి వస్తే ఈ కంట్రోల్స్, ఈ టైటిల్ మీద కూడా చాలా డిస్కషన్స్ వచ్చినాయండి. చాలామంది ఈవెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వాళ్ళకి నేను చెప్పినప్పుడు కంట్రోల్స్ ఈజ్ ఇట్ ఇంగ్లీష్ మూవీ ఆర్ తెలుగు మూవీ అని కూడా అడిగారు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్. బికాస్ దిస్ ఈజ్ యాప్ట్ ఫర్ దిస్ మూవీ. మా దగ్గర కూడా చాలా డిబేట్స్ వచ్చినాయి, డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఈవెన్ అదర్ కో ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి వీ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్. లేదండి ఏది పెట్టినా కూడా రావట్లేదు, ఇట్స్ డిఫరెంట్ అని ఫైనల్గా కంట్రోల్ సి అనే దానికే వెళ్ళాము. బట్ ఓన్లీ వన్ చేంజ్ వీ హ్యావ్ డన్. ఎర్లియర్ ఓన్లీ ఇంగ్లీష్లో ఉండేది, నౌ వీ హ్యావ్ పుట్ ఏ తెలుగు
also for our rural side, uneducated people, for everybody, so that they can understand this movie title. మీరు ట్రైలర్ చూశారు. ఆ ట్రైలర్ చూసినప్పుడు చాలామంది ఇది ఒక దెయ్యాల సినిమా, చాలా చూసాము ఇంతకుముందు దెయ్యాల సినిమా, ప్రేమ కథ చిత్రం రీసెంట్లీ, ఇవన్నీ వచ్చినాయండి, అదే కదా ఇది కూడా, వాట్ ఈస్ ద న్యూ అనుకొని ఉండొచ్చు. నాకు అలాగే అనిపించింది. బట్ అది కాదండి, మంది దెయ్యాల మూవీ కాదు, హారర్ మూవీ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ హారర్ మూవీ. దేర్ ఇస్ సస్పెన్స్ అండి. అంటే మేము ఒక థాట్ ప్రాసెస్ తోటి ఒక సస్పెన్స్ని క్రియేట్ చేసి ఆడియన్స్ని భయపెడుతున్నాం అంతే. దిస్ ఈజ్ నాట్ ఏ హారర్. సో చిన్న పిల్లలకి దే హ్యావ్ లాట్ ఆఫ్ కామెడీ, దే కెన్ ఎంజాయ్. టీనేజర్స్, కాలేజ్ స్టూడెంట్స్, దే హ్యావ్ అ టెక్నాలజీ ఆన్ దిస్ మూవీ. ఇట్స్ అ బిల్ట్ అండ్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. తర్వాత ఫ్యామిలీస్, లేడీస్ ఫ్యామిలీస్, వీళ్ళందరికీ కంప్లీట్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి ఈ మూవీలో. థ్రిల్లర్, సాఫ్ట్వేర్, కామెడీ. మా బెనర్జీ గారు, మా పృథ్వీ గారు, తర్వాత మా శంకర్ గారు, హేమ గారు, వీళ్ళందరూ దే హ్యావ్ గివెన్ ఎ ట్రెమెండస్ జాబ్ అండి. ఐ హ్యావ్ సీన్ ద రషెస్, ఈవెన్ వితౌట్ ఆర్ఆర్ ఐ హ్యావ్ సీన్. అది నవ్వు ఆపుకోలేకపోతామండి. సో అంత బాగా కామెడీ వచ్చింది. దే హ్యావ్ సపోర్టెడ్ టు ద డైరెక్టర్. ఆ డైరెక్టర్ చెప్తారండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. బట్ ఈ చిన్న టీము, దిస్ ఈజ్ ఓన్లీ స్మాల్ టీమ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్, చిన్న మూవీ కాదండి. ఓన్లీ స్టార్స్ మేబీ చిన్నోళ్ళు అయి ఉండొచ్చు, హీరో హీరోయిన్, బట్ వీ హ్యావ్ నాట్ కాంప్రమైజ్డ్ ఆన్, యూ కెన్ సీ ద విజువల్స్, వీ హ్యావ్ నాట్ కాంప్రమైజ్డ్ ఆన్ ఎనీ విజువల్, ఎనీథింగ్. అండ్ వీ హ్యావ్ బిల్డ్ దిస్ మూవీ. హోప్ దిస్ మూవీ విల్ బికమ్ సక్సెస్ అండ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఐ కెన్ సే వన్ థింగ్ అండి, ఎగ్జారేట్ చేసేది కాదు, బట్ దిస్ ఈజ్ అ ట్రూ. సుకుమార్ గారు మాకు ఫస్ట్ ఆడియో ఫంక్షన్, ఫస్ట్ లుక్ ఫంక్షన్కి వచ్చారండి. హీ వాజ్ సీన్ సెకండ్ హాఫ్ రషెస్, సెకండ్ హాఫ్ కంప్లీట్గా చూశారు. ఆయన చెప్పిన మాటలు నేను జస్ట్ కోట్ చేస్తాను, దోస్ హూ ఆర్ నాట్ దేర్ ఆన్ దట్ ఫంక్షన్. ఇది ఒక హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తక్కువ లేదని చెప్పారు. మన మీడియా సోదరులకు తెలిసి ఉంటుంది, వాళ్ళు కూడా ఆ రోజు ఉన్నారు. తెలుగు బిగ్ స్క్రీన్ మీద ఇలాంటి ఎక్స్పెరిమెంట్ కానీ, ఇలాంటి మూవీ కానీ, ఇలాంటి జానర్ కానీ ఇంతవరకు రాలేదండి. దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్. హ్యావింగ్ సెడ్ దట్, ఇది ఒక కంప్లీట్, ఒక మన తెలుగులో ఫుల్ మీల్స్ లాగా ఉంటుందండి. అన్ని ఎలిమెంట్స్ బ్లెండ్ చేసి లైక్ నైస్ కాఫీ లాగా తయారు చేశారు మా డైరెక్టరు. సో మేము సెప్టెంబర్లో దీన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సమ్వేర్ అరౌండ్ సెప్టెంబర్. విల్ అనౌన్స్ యూ సూన్ ద డేట్స్ ఆల్సో. హోప్ యూ ఆల్ విల్ సపోర్ట్ అస్. లాట్ ఆఫ్ ప్యాషన్, చాలా ప్యాషన్ తోడు వచ్చామండి. జస్ట్ బికాజ్ ఆఫ్ ప్యాషన్ తోడు వచ్చారని మీరు చూడాల్సిన అవసరం లేదు. యూ కెన్ గో అండ్ వాచ్ దిస్ మూవీ ఆన్ ద బిగ్ స్క్రీన్, సో యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. తర్వాత మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే, ఆయన నా మిత్రుడు. మేమిద్దరమే 10-15 years నుంచి ఒక క్లీన్ అండ్ నీట్ మూవీ, చాలా మంచి మూవీ, ఒక మెసేజ్ ఉన్న మూవీ మనం తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయాలి. నో ఎక్స్పోజింగ్, ఎక్కడా కూడా అశ్లీలత లేదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఐ కెన్ గ్యారంటీ యూ ద మూవీస్ కమింగ్ ఫ్రమ్ సెకండ్ ఇండిపెండెన్స్ విల్ హ్యావ్ అ సేమ్ ఫీల్ అండి. సో అది అంతవరకు అయితే నేను గ్యారంటీ ఇస్తాను. అతను ప్లస్ మన సిటిఓ ఆఫ్ టెక్ మహీంద్రా వాళ్ళు చెప్పినట్లుగా 21 years సాఫ్ట్వేర్ వదిలేసి ఆయన ప్యాషన్ తోటి దీంట్లోకి రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ సేమ్ నాది సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. నేను కూడా ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. కోర్స్ నాకు కూడా కొంచెం ప్యాషన్ ఉంది, ప్యాషన్ తోటి మేము వచ్చి చూసాము. తర్వాత మా ఆర్టిస్టులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఎందుకంటే చిన్న సినిమా తీయడం చాలా కష్టమని భయపెట్టారు అందరూ. ఫస్ట్ టైం మీకు మూవీ ఇండస్ట్రీలో తీయడం చాలా కష్టమండి, ఆర్టిస్టులు విల్ నాట్ కోఆపరేట్, ఇవన్నీ చాలా చెప్పారండి. బట్ మాకు కేక్ వాక్ లాగా ఉందండి. వీ జస్ట్ ఎంజాయ్డ్ ది హోల్ జర్నీ ఆఫ్ ద మూవీ.
దానికి ఓ ఇద్దరు నాకు బాగా సపోర్ట్ చేశారండి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిస్టర్ శ్రీధర్ రెడ్డి, he was taking this movie very smoothly, and co-producers Vijay Mohan Reddy. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్, మ్యాన్ బిహైండ్ దట్ టీవై రెడ్డి గారు ఈజ్ అ బిజినెస్ మ్యాన్. కొన్ని బిజీ కారణాల వల్ల ఆయన రాలేకపోయారు ఈరోజు. వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల నాకు చాలా ఈజీ అనిపించిందండి. నాది ఓన్లీ 10% ఆఫ్ టైం నేను స్పెండ్ చేశానండి. సో టీమ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్. ఆ తర్వాత ఫైనల్గా ఒక విషయం చెప్తానండి. మా హీరోయిన్ దిశా పాండే అమ్మాయి, నేను ఎప్పుడో 10% ఆఫ్ టైమే ఎప్పుడో షూటింగ్స్కి వెళ్ళినప్పుడు హాయ్ సార్ అంటది, హాయ్ అంటాం, అంతవరకే నాకు తెలుసు. బట్ ఆన్ ద స్క్రీన్ నేను చూశానండి, షీ వాజ్ లుక్ ఎంటైర్లీ డిఫరెంట్. షీ డిడ్ ఏ ట్రెమండస్ జాబ్ అండి, ట్రెమండస్ జాబ్. అమ్మ తెలుగు నేర్చుకొని తెలుగులో డైలాగులు చెప్పి షీ వాజ్ లైక్ ఆల్ దీస్ 3-4 months ఐ మీన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టి చేశారండి. తర్వాత అపర్ణ గారు, ఐ మెట్ హర్ టుడే. షీ పుట్ ఏ ఎనర్జీ, ఐ మీన్ విజువల్స్ మేము చూపించలేకపోయాము, బట్ ఫర్ సమ్ క్రియేటివిటీ దాన్ని డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు మా డైరెక్టరు, కాబట్టి విజువల్స్ మేము చూపించలేకపోయాము. బట్ అపర్ణ గారు, ఐ హ్యావ్ సీన్ దట్ సాంగ్ మేబీ 50 times. Tremendous energy అండి. She was made, that song is a full energetic. Hats off to Aparna. And Prem Rakshit, he was given a beautiful choreography for that one. And the first song is done by Raghu Master. మీరు విజువల్ చూశారు కొన్ని. సో he has also done very extraordinary job. And all these, వీళ్ళందరూ ఫ్రంట్ ఎండ్ అండి. మనం ఈ రోజున ఈ ఆడియో, ఈ మ్యూజిక్ ఇదంతా ఎంజాయ్ చేస్తున్నామంటే ఓన్లీ వన్ మ్యాన్. ఐ టేక్ ఎ ప్రివిలేజ్, ఐ కెన్ సే ఈజ్ మై ఫ్రెండ్. ఈజ్ అ యంగ్, డైనమిక్. ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ టు మూవీస్, he has a lot of activities, he has a lot of things he will do in his life. He was passionate about his movies, and he was done around 400 movies in Tamil, different languages, and with big movies also. In Telugu, yes, he was done few movies, and this movie will give him a big break. That much I can assure you. He is none other than Mr. Achu. Ee movie ki RR, this movie, if you watch on the screen, the RR is the hero. No actors, nothing kandi. So I have seen a couple of reels. Re-recording RR, he was put a tremendous job. I mean, extraordinary. He was telling me on the other day, 12 days he was worked personally on this movie, on this project. Day night, my director, he went to Chennai, he was sat with him. I don't know when they are sleeping. Even they call me 3 o'clock also. Okay, Prabhakar, this is done, this is done, this is done. So he was sending me messages and calling. They have done, I mean, fantastic job andi. తర్వాత మనందరికీ ప్యాషన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. సంబడి దే డ్రీమ్, ఓకే ఐ వాంట్ టు బికమ్ దిస్, ఐ వాంట్ టు బికమ్ దిస్, బట్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ విల్ గెట్ ఇట్. వన్స్ యూ గెట్ యువర్ ప్యాషన్, యూ గెట్ ఎనర్జీ, యూ లివ్ ఫర్ ఎవర్. అట్లాగే ఆ రీజన్ తోటి, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, మా ఇద్దరికి ప్యాషన్ ఉండేది. వీ జస్ట్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్, అండ్ ఐ హ్యావ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ సుకుమార్ గారు మాకు వే ఇచ్చారు ఇండస్ట్రీలో. మా డైరెక్టర్ గారికి అన్ని విషయాల్లో గైడ్ చేసి ఆయన్ని వెనుకుండి నడిపించారు. ఈరోజున ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ కాబట్టి రాలేకపోయారు, బట్ ఆయన వాయిస్ పంపించారు. ఆయన బ్లెస్సింగ్స్ మనందరికీ ఉన్నాయి. ప్యాషన్ అంటే ఐ హ్యావ్ సీన్ సాయిరామ్ అండి, ప్యాషన్ బికమ్స్ లైఫ్ అండి. దట్స్ వాట్ అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో హీ వాజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. అండ్ ఇఫ్ ఐ ఫర్గెట్ ఎనీబడి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సో వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ పీపుల్ హ్యాస్ టు టాక్. విత్ దిస్ I will take a leave for now. Thank you very much, and I love you all. I love my country. Jai Hind.
Please, one more last thing. Save our earth. Save our country. Please please do plantation if you can. Prati okkaru oka plant nani. If earth is in danger, we are all in danger. Please do that. Thank you very much for giving this opportunity. సార్ మీకు మేము ఆపర్చునిటీ ఇవ్వడం అంటే మీరే అంతమందికి ఆపర్చునిటీ ఇచ్చారు అక్కడ. ఎందుకంటే సాయిరామ్ గారు ఈ ఐడియాని ఆయన బ్రెయిన్లో సేవ్ చేసుకొని ఫస్ట్ కాపీ చేసి ఆ తర్వాత సేవ్ చేసుకొని ప్రింట్అవుట్ ఇస్తే ఆ ప్రింట్అవుట్ని మీరు తెర మీదకి వెళ్ళడానికి మీరు కారణమయ్యారు. కాబట్టి మీరు అందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ సార్.